అని చదివి నేను మిమ్మల్ని పరిచయం చేస్తానంటే, వారు పంపించినటువంటి బయోడేటా అని వారు పంపించింది 18 పేజీలు ఉందండి. అంటే సాధారణంగా ఇంతకుముందు కొంతమంది గెస్టులు కూడా పంపించినప్పుడు 18 పేజీలు ఉన్న సందర్భాలు మరీ అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని కాదు, కానీ వాళ్ళు పంపించిన చాలా సందర్భాలు ఏమిటంటే 18 పేజీల్లో 10 పేజీలు ఫోటోలు ఉన్నాయి, అంటే పెద్దవాళ్ళతో ఫోటోలు అలాంటివి ఉన్నాయి. వీరి దాంట్లో మొదటి పేజీలో వీరి ఫోటో తప్పించి ఎక్కడ ఒక ఫోటో కానీ ఎక్కడ ఇంకేం అంటే విశేషాలు రాయడము, అది కూడా బుల్లెట్ పాయింట్లలో రాసిన పాయింట్లే, ఇవి ఇంకేమిటి రకరకాల పారాగ్రాఫ్లు రాసిన పరిస్థితులు కూడా లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, వీరిని పరిచయం చేయడం ఏమిటంటే సూర్యుడు ఎదురుగా నిలబడేసి సూర్యుడి గురించి మిగతా వాళ్ళందరికీ చెప్పినటువంటి పరిస్థితి. అయినా సరే ఓ 2 మాటలు మీకు చెప్తాను. అంటే ఒకవేళ మీకు వీరి గురించి ఇంతకుముందు తెలియకపోయినా, వీరి గురించి నాకు తెలిసినా సరే, వీరు పంపించిన తర్వాత నేను కొన్ని తెలుసుకున్న విషయాలు మీకు ఖచ్చితంగా చెప్తాను. వాటిలో ఒకటి, 40 ఏళ్ళుగా వీరు ఇటు ఎస్కేఈలో ఇంతకుముందే చెప్పారు కదా, ఉమాదేవి గారితో ఆల్రెడీ సాన్నిహిత్యం పనిచేస్తున్నప్పుడు చెప్పారు. ఇది కాకుండా అంటే కేవలం అధ్యాపకత్వం ఉన్నప్పుడు సాహిత్య కృషి చేయడం అనేది చాలా వరకు మనం చాలా మందిని చూసాము. కానీ కేవలం సాహిత్యమే కాకుండా సామాజిక నిబద్ధత, తర్వాత పేదల పక్షపాతం, రైతు పక్షపాతం వహిస్తూ అటు వృత్తిలో ఉన్నప్పుడు, తర్వాత వృత్తిలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే నిబద్ధతగా పనిచేసే వాళ్ళు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు. అంటే సాహిత్యానికి సంబంధించిన కృషి చేసిన వాళ్ళని చూసుంటాము, లేదంటే సామాజికంగా నిబద్ధత కలిగిన వాళ్ళని చూసుంటాం, కానీ రెండు కలగలిపిన వాళ్ళని చూడలేదు. ఇప్పటికీ సార్ వయసు గురించి నేను చెప్పదలుచుకోలేదు. సారు నవయువకులు, ఎందుకంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా నేను ఇప్పుడే తిరుపతి నుంచి ఇప్పుడే వెనక్కి వస్తున్నానో, లేదంటే రేపు పొద్దున నాకు ఇంకొక కార్యక్రమం ఉందని చెప్పారు, కానీ ఏ రోజు ప్రశాంతంగా నాకు సమయం ఉందని చెప్పలేదు. తెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు 228వ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కొంచెం ఊళ్ళు తిరిగి రావడం వల్ల రాత శుద్ధి లోపించింది, కాసేపు అయితే సంతపడుతుంటాయి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులు దయాకర్ గారు, ఇందాక అర్మనాకేపు ఆలపించినటువంటి శాస్త్రి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు, మెట్టు జయదేవ్ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడవలసిన అంశము తెలుగు సాహిత్య విమర్శ నాడు నేడు అన్నటువంటి. ఆ అంశంలోకి వెళ్లే ముందుగా ఒక 2 విషయాలు నేను మీకు ముందుగా సూచిస్తాను. ఏమిటంటే, ఒకటి నా అనుభవం నుంచి చెప్తున్నది, చాలా విశాలమైనటువంటి అంశం, విస్తృతమైనటువంటి అంశం. దీన్ని ఒక 45 నిమిషాల్లోనూ 1 గంటలోనూ సమగ్రంగా చెప్పడం సాధ్యం కాదు, క్లుప్తంగానే ఉంటుంది. సాహిత్య విమర్శ లేకపోతే ఒక చరిత్ర అనేటువంటిది, దాని గురించి మాట్లాడటం తరగతి గదిలో అటెండెన్స్ లిస్టులో అటెండెన్స్ విలువ ఉండేది కాదు. ఈ మాట చెప్పుకుంటున్నానంటే, ఒక అంశానికి సంబంధించి ఇతర రచయితల పేరు చెప్తే వీళ్ళిద్దరు లేదా ఫలానా వాళ్ళు లేదా అని విమర్శ వస్తున్నా. అందరినీ గౌరవించినట్టుగా భావించాలని నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత సాహిత్య విమర్శల గురించి మాట్లాడినప్పుడంతా నాకు ఒక 3 వాక్యాలతో నేను ప్రారంభిస్తూ ఉంటాను. మన ప్రాచీన తెలుగు కవులు ఇష్టదేవతా స్థుతితో కాలం ప్రారంభిస్తుంటారు. నేను ఒక 3 వాక్యాలతో ప్రారంభిస్తుంటాను. ఏమిటా 3 వాక్యాలంటే, మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. సాహిత్య విమర్శ కూడా విమర్శకు గురి కావాలి. ఇది 3 వాక్యాలు. ఇంకోసారి చెప్తాను. మంచి సమాజం ఏర్పడాలంటే
మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. సాహిత్య విమర్శ కూడా విమర్శకు గురి కావాలి. ఈ వాక్యం నాలుగు కాదు. మనకు చాలా ఇష్టమైన రచయిత, తెలుగు వాళ్ళకందరికీ కూడా చాలా ఇష్టమైన రచయిత పడవటి గంటి కుటుంబరావు గారు మాట. ఇది నా విమర్శ జీవితానికి నేను తారీఖీయంగా ఉపయోగించుకుంటూ ఉంటాను. భాషా సాహిత్యాలకు సంబంధించి అనేక వాదోపవాదాలు జరిగాయి. అనేక పత్రికలు సాహిత్య విమర్శను ప్రోత్సహించాయి. ఈ కాలంలో సాహిత్య చరిత్రలు కూడా అనేకం వచ్చాయి. అందుకూరి అందరికీ చరిత్ర మొదలుకొని ప్రజా శ్రీరామూర్తి కవి జీవితాలు లాంటివి చాలా వచ్చాయి. అనేది పెద్ద ఇష్టంగా అది ఇష్టంతో ఇక్కడ నేను చెప్పడం లేదు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో ఒక గమ్మత్తు ఏమిటంటే పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాన్ని చదువుకొని దాన్ని తెలుగు సాహిత్యాన్ని అన్వయిస్తే దాన్ని మనం ఆధునిక విమర్శ అంటున్నాం. ఈ ఆధునిక విమర్శ రాయడానికి ప్రాచీన సాహిత్యం ఆధారంగా ఉన్న ఒక చమత్కారం. ఉదాహరణకి 19వ శతాబ్దం చివరిలోనూ 20వ శతాబ్దం ప్రారంభంలోనూ మనిషి చరిత్ర వచరిత్ర మధ్య పెద్ద పోటీ జరిగాయి. అంటే పండితుల మధ్య కొంతమంది మనిషి చరిత్ర చాలా గొప్పది అని, కొంతమంది మనిషి చరిత్ర చాలా గొప్పది అని ఎవరి సిద్ధాంతాలు ఎవరి పదాలు ఇచ్చారు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఈ వాదోపవాదాలు చూసేనేమో వెన్నెటి రామచంద్రరావు అనేటువంటి ఆయన లోకములో కావ్య విమర్శనము కడు నిష్ఠుర భూమని అన్నాడు. 1999లోనే లోకములో కావ్య విమర్శనము కడు నిష్ఠుర భూమని అని ఆయన చాలా బాధపడ్డాడు. ఈ పండితుల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు చూసి. ఇంకొక చమత్కారం ఏమిటంటే వెంకట స్వరణ 19వ శతాబ్దం కవి, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ నిజమైన ఆధునిక విమర్శగా రూపొందే క్రమంలో వెంకట స్వరణ ఆధారం కావడం చమత్కారం. ఏమిటంటే రోజునే వింజమూడి రంగాచార్యుడు, ఈ దక్షిణామూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి ఈ ముగ్గురు వెంకటేశ్వరంనే ఆధారం చేసుకొని వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు. వాళ్ళప్పుడు మద్రాసు యూనివర్సిటీలో చదువుకుంటున్నవాడు విద్యార్థులు. అక్కడ సంఘాలు ఉన్నాయి, సాహిత్య సంఘాలు. ఆ సంఘాలు వీళ్ళతో మాట్లాడించారు. ఒక పి దక్షిణామూర్తి 1892లోనే వెంకటేశ్వరణ అని ప్రసంగం చేశారు. అలాగే విజయముల రంగాచార్యులు 1914లో వెంకటేశ్వరణ అని ప్రసంగం చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి 1999లో కళాపూర్ణ మీద ప్రసంగం చేసి డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయన ఎలిమెంట్కి వచ్చాడు. చదువు కూడా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ రామస్వామి శాస్త్రులు, అయ్యా మీ ప్రసంగం మీరు వచ్చేస్తామంటే వెళ్తే కనపడ్డారు. అప్పుడే మనం కొత్తగా రాస్తే అది కవిత కొత్త విచారం అయింది. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు కట్టమంచి రామలింగారెడ్డి గారి కవితత్వ విచారం ఒక పరిణత రూపంగా చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. ఆయన కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఏమిటంటే భావనాశక్తి ప్రధాన కాలంలో పాండిత్యం కాదు అన్నాడు. భావనాశక్తి అంటే అది చెప్పే విషయం నాటకాలకు పాఠకుల కళ్ళ ముందు కదలాడినట్టుగా ఉన్నటువంటి చెప్పాడు. పాండిత్యము ఉండాల్సిందే కానీ అవసరానికి మించి ఉండకూడదు. ఆ పాండిత్య అవసరానికి మించిన పాండిత్యం వల్ల నూనెకు నష్టియే కానీ కవితకు పుష్టి లేదు అన్నారు కట్టమంచి. తర్వాత భాషా చరిత్రమును దేశ చరిత్రమును నిత్య సంయోగములు అన్నారు. సామాజిక చరిత్ర సాహిత్య చరిత్ర కలిసి ప్రయాణం చేస్తారన్నారు. ఇవన్నీ
అప్పటికి ఆశ్చర్యకరమైనటువంటి అభిప్రాయం. అలంకారాల ఈ ప్రబంధాల్లో హీరోయిన్ నాయికను వర్ణించడానికి అంగాంగ వర్ణన అంటారు దాన్ని. తల వెంట్రుకలు మొదలుకొని కాలి గోళ్ళ దాకా వర్ణించారు మన ప్రాచీన కవుడు. అంటే ఆయనకి చాలా కోపం తెప్పించాడు. ప్రతి అంశానికి కొన్ని పోలికలు వేస్తుంటారు. పోలికలు వేటినే కవితగా చల్లమని అనవసరం కట్టమంచి ఆ విపరీతమైన అలంకార ప్రీతిని వ్యతిరేకించాడు. కవిత్వంలో అలంకారం అనావశ్యకులు అది చాలా మందికి కోపం తెప్పించింది. అలాగే వస్తువు శిల్పం రెండు ముఖ్యం కవిత్వం అన్నారు కట్టమంచి. నిశ్చయము శైలి రెండు ముఖ్యమైనవి అన్నారు. క్యారెక్టర్స్ పాత్రలు కృత్రిమంగా ఉండకూడదు, సహజంగా ఉండాలి అన్నాడు. మంచి చెడు రెండు కలిసి ఉండాలి పాత్రలో అన్నాడు. అలంకార శాస్త్రాలు చెప్పినట్టుగా రాయడం వలన ఏమి ప్రయోజనం. వర్ణనల కన్నా కూడా కావ్యంలో అంగాంగ సామేక్ష్యం చాలా ముఖ్యమైనది. అది సంఘటనలు ఉంటే వీటి మధ్య పొంతన ఉండాలి, మంచి కూర్పు ఉండాలి అని ఇట్లా చాలా సూత్రాలు అందించాలి. సమయాభావం వల్ల బట్ ఏది ఏమైనా కానీ ఇంకొక అభిప్రాయం ఇక్కడ కూర్చున్న అందరిలో ఈ వయసులో ఇంత అర్ధరాత్రి పూట ఈ విధంగా గంటల ప్రసంగం చేయడానికి ఇంత శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని మా అందరికీ ఓ ప్రశ్న. మేము ఇప్పుడు మధ్యాహ్నం కూర్చున్న మాకే కష్టపడిపోతున్నాం. మీరేమో మధ్యరాత్రి దాటిపోయింది, మీరేమో అసలు ఆగకుండా ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించి ఎక్కడో మన ప్రబంధాల నుంచి మొదలెట్టేసి ఆధునిక సాహిత్యం దాకా మమ్మల్ని ప్రయాణంలో తీసుకెళ్లారు. ధన్యవాదాలు. అయితే మీ ప్రసంగం పైన మిగతా వాళ్ళ అభిప్రాయాలు త్వరగా తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆచార్యుల ప్రసంగం పైన మీ అభిప్రాయం క్లుప్తంగా 2 నిమిషాల్లో పంచుకునే ప్రయత్నం చేయండి. జయదేవ్ గారు మీరు మొదలెడతారా? థ్యాంక్ యూ అండి. అద్భుతమైన ప్రసంగం సార్ లక్ష్మణ్ గారు. నేను పరిచయం చేస్తూ ఒక్క విషయం నేను గమనించాను లేదా మరి చెప్పినారు. వారికి 2014లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. బహుశా నేను వినలేను. తర్వాత విమర్శకుడిగా మంచి పరిశీలన, తర్వాత మీ ప్రసంగంలో కూడా అందరి విమర్శకులను పరిచయం చేశారు. కట్టమంచి దగ్గర నుంచి గొడవడి గంటి, వల్లంపాటి, రార, మొత్తం తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన విమర్శకులందరినీ కూడా పరిచయం చేశారు. దానికి ధన్యవాదాలు. తర్వాత నేను అన్నట్టు ఇది ఒక్కొక్కరి నేను చెప్పిన విమర్శకుల మీదనే 1 గంట ప్రసంగం చేసి వారి రచనలు, వారి ప్రసంగాలు, వారి విమర్శ, ఆ విమర్శల మీద మళ్ళీ ప్రతి విమర్శ చాలా చాలా విపులంగా ఉంటుంది సార్. మీకు ప్రత్యేకంగా అంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఉల్లాసపురం గారు, ఉల్లాసనగరం గారు తెలుగు జన మనోల్లాసంగా ప్రతి నెల వెన్నెల తెలుగు వెన్నెల మహోత్సవంలో 228వ భాగంలో పాల్గొనేటువంటి మహదదృష్టాన్ని, మహద్భాగ్యాన్ని కలిగించినందుకు ముందుగా రసజ్ఞులైన సదస్సులందరికీ కూడా మనస్సులు అర్పిస్తూ నాకు ఇచ్చినటువంటి అంశం హరికథా పితామహ శ్రీమద్ అజ్జాల ఆదిభట్ల నారాయణదాసు. శ్రీనారాయణ పాదపద్మమకరందాస్వాదనేందిందిరం
శ్రీరామామిత నామ సచరిత సద్బోధామృతాధ్యాత్మికం శ్రీ వేదాంత విడాది భట్ట శుకుల క్షీరాబ్ధి సీతత్విషం శ్రీనారాయణ దాసవర్యమనిశం శ్రీ సద్గురుం తం భజే. దాసు నారాయణులకు నీతండు వీని దాసులు ఎల్లడం కూడా హరిదాసులెల్లా అని కీర్తించారు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, నారాయణ దాస్ గారు. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, నారాయణ దాస్ గారు బావా బావా అనుకుంటుండేవారు. వెంకట శాస్త్రి గారు నారాయణ దాస్ గారితో, బావా నువ్వు హరికథా రంగంలో ఉన్నావు కాబట్టి మేమంతా బతికిపోయినానరా, అదే అడుగు సాహిత్యం అయిపోసావనుకో నువ్వు వామనుడు అయ్యేవాడు, మేము బలిచక్రవర్తులు అయ్యేవాడు అని చెప్పారు. అంటే ఎవరో అడిగారట నారాయణ దాస్ గారు లాంటి వారు మరెవరైనా పుడతారా అని. మరెవరైనా పుట్టేట్టుగా ఉంటే నారాయణ దాస్ ఎందుకు పుడతాడు అని అడిగారట నారాయణ దాస్ గారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్లో నారాయణ దాస్ గారి కథ అంటే మహానుభావులు చరిత్ర సృష్టిస్తారు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వీరి కథ ఏర్పాటు చేస్తే నారాయణ దాస్ గారి కథాగానం చేస్తే అందులో కూడా ఆయన మామూలుగా చెప్పాలి. ఆ సంస్కృతము జాన్ గన్నార్ షా వీళ్ళందరినీ కోట్ చేస్తూ ఉమర్ ఖయాం పార్సీ రూపాయలని మధ్య మధ్యలో చెప్తూ అష్టభాషాధుర్యుడు నారాయణ దాస్ గారు. ఆశ్చర్యపోయినారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆశ్చర్యపోయి మీరు దేవతరా అని అడిగారు. వెంటనే నారాయణ దాస్ గారు అవును అన్నారు. అంటే అహం బ్రహ్మాస్మి చెప్పడం అది అనుభవంలోకి రావటం ఏ కొద్ది మందికి వస్తుంది. అటువంటి మహానుభావుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే నా అదృష్టం ఏమిటంటే నారాయణ దాస్ గారు నాకు పరమ గురువులు. నారాయణ దాస్ గారి వద్ద మొట్టమొదటి విద్యాభ్యాసం చేసినటువంటి వారు బ్రహ్మశ్రీ కరూరు కృష్ణదాస భాగవతులు. వారు నాకు ప్రథమ గురువులు. నారాయణ దాస్ గారి ప్రథమ ప్రశిష్య వర్గంలో నేనే మొట్టమొదటి వృత్తాంతం చెప్పినప్పుడు వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అని చెప్పాడు వాల్మీకి. అహల్య రాతిగా ఉన్నది అని ఎక్కడా చెప్పలేదు. కానీ నారాయణ దాస్ గారు తన రచనలో అహల్య రాతిగా ఉన్నది అని చెప్పాడు. అక్కడ మంచి కీర్తన కూడా చెప్పారు. పైగా సీసపద్యం మీద నారాయణ దాస్ గారికి మంచి అభిప్రాయం. యథార్థ రామాయణంలో ఎక్కువగా ఆయన సీసపద్యాలే ఉపయోగించారు, విరివిగా ఉపయోగించారు. అందులో కూడా ఆ ఉపమానాన్ని ఉపమేయాన్ని చెప్పడంలో చాలా అంటే క్రిస్టల్ క్లియర్గా మనకి 916 స్టేడియం హాల్ మార్క్ బంగారం ఎలా ఉంటుందో అంత షార్ప్గా అండ్ క్రిస్పీగా ఆయన చెప్తారు. దశరథుడికి సంతానం లేదు, 60,000 సంవత్సరాలు అయింది, ఏ కలగలు అనేటువంటి అనుమానం. అంటే ఇక్కడ చిన్న మాట చెప్తారు, పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్, ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్. ఇప్పుడు దశరథుడు ఆ సెకండ్ చాప్టర్లో ఉన్నారు. అది చెప్పడం ఎంత లైవ్లీగా అంటే ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తీర్చుదప్పి ఆ గురువుగారు ఎప్పుడు కూడా పద్యం చదువుతూ మళ్ళీ అర్థం చెప్పేవారు. పద్యానికి అర్థం చెప్పడం ఏమిటా, పద్యానికి అర్థం చెప్తారా మరి చవటాన్ని చెప్పేవారు. పద్యం చదువుతుంటేనే అర్థమైపోవాలరా. అందుకనే పద్య పఠనము అన్నారు, పద్య గానం లేదు. గానం చేయకూడదు, పద్యం చదవాలి. తర్వాత నీ ఇష్టం, ఎంత దూరమైనా వెళ్ళు, గేర్లు బాగుండాలి. ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తీర్చుదప్పి కుందేలెదిరి తన కొనవాడి కొమ్ములను గుచ్చి పులిన్నేల గుల్చుటెట్లు పుట్టుగడ్రాలి రొమ్ములు చేపునకు వచ్చి పసిబిడ్డ ఆకలిన్ వాపుటెట్లు మర్రి విత్తునాట మరి దాని వలననే ఎప్పుడైనను మామిడి మొలచుటెట్లు గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు ఎండమా పుండుటెట్లు ఎదీనుటెట్లు ముసలి వారికి పిల్లలు పుట్టుటెట్లు ఆరు నూరైన సహజము ప్రకృతి
సాయం మారుటెట్లు, ఇట్లాంటివి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి రచన. ఇంకా అంత నిస్వార్థమైనటువంటి సేవ, అటువంటి నిస్వార్థమైనటువంటి జీవనం. ఇంకా విశేషం ఏమిటి అంటే నారాయణదాస్ గారు దాదాపు 1864లో పుడితే 1945 త్యాగరాజస్వామి వారు శరీరం వదిలేసిన పుష్యమూల పంచమి రోజు దేహత్యాగం చేశారు. అంటే అంత విద్యా బ్రతికినప్పుడు ఆయన నాయరుక అని పుస్తకం రాశారు. ఎవరన్నా అంత ధైర్యంగా చెప్పుకుంటారండి అండి. ఇప్పుడు నేను కూడా ఒక స్థితికి వచ్చినా రాకపోయినా కూడా నేను చెప్పేది ఏమిటంటే నెగిటివ్లన్నీ పక్కన పెడతా, పాజిటివ్లే అనౌన్స్ చేస్తాను. నారాయణదాస్ గారు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఎప్పుడు అసత్యమాడి ఎరుగను అని చెప్పారు. ఎప్పుడు అబద్ధం చెప్పాడు అదే. నేను ఇప్పటికి నిజం చెప్పి చావట్లేదు. ఏం చావాలి మరి? ఆ సత్యం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ భావం. అందుకని భగవంతుడికి నారాయణదాస్ గారు చెప్తారు, భగవంతుడికి మనం ఎప్పుడు దగ్గర అవుతామంటే భగవంతుడిని పూజ చేస్తే దగ్గర అవుతామను, భగవంతుడికి కిరీటాలతో కొడితే దగ్గర అవుతామను, భగవంతుడికి అదిస్తే దగ్గర అవుతాము. మనందరికంటే తెలుగుగలవాడు వాడు 84 లక్షల జీవరాశుల్ని క్రియేట్ చేసిన క్రియేటరు వాడు, దీనివల్ల కొట్టబడడు. వాడిని దగ్గర అవ్వాలి అంటే మనం సత్యము ధర్మాన్ని ఆశ్రయించి ఉంటేనే వాడు మన దగ్గర అవుతాడు, మనం వాడి దగ్గర అవ్వక్కర్లేదు అని చెప్పారు. అంటే జీవితంలో ఎప్పుడూ అసత్యం అని ఎరగట్టున్నారు ఆయన. అది ఎక్కడ చూపించారంటే రామాయణంలో నారాయణదాస్ గారు రాముడి ప్రసంగం వచ్చినప్పుడల్లా అసలు ఇక ఆయనకి రాముడి మీద, రాముడి యొక్క సత్యవచనం మీద ఉన్న ప్రేమని ఒక దాదాపు 5-6 పద్యాల్లో రాసేసారు. చచ్చేవాళ్ళ నేను చదవలేక. మా గురువు గారు రోజు సావగొట్టేవాడు. ఆ పద్యం ఈ పద్యం చదవలేదా? ఆయన రాశాడు, చదవలేక మేము చస్తున్నాం. పైగా ఎంత చక్కగా అంటే ఆయన ఉపమానం కూడా నారాయణదాస్ గారికి కాళిదాసు గారంటే పరమభక్తి, షేక్స్పియర్ గారంటే విపరీతమైన అభిమానం. నారాయణదాస్ గారు అంతా ఇంత అభిమానం కదా షేక్స్పియర్ గారు. షేక్స్పియర్ గారి యొక్క నవలలు ఆయన ఎన్నిసార్లు చదివారు. ఉమర్ ఖయ్యాం పార్సీ రూపాయలు తెలుగులోకి అనువాదం చేశారు నారాయణదాస్ గారు. తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన ఒక అంటే ఆ ఉపమానాన్ని, ఉపమేయాన్ని అలా చూపించడం నారాయణదాస్ గారు చాలా అంటే ఏదో కొంతమంది ఏంటంటే 10 చెప్పి 11 తర్వాత చెప్తారు. నారాయణదాస్ గారు ఫస్ట్ ఏంటంటే దైవంబు ఎంతయు మేలయ సూచించు ఎట్లా దిక్సూచి యంత్రంబు దీచి వదెను. అంటే ఒకటే మాట, రెండో మాటలే. అది ఆ రచన చమత్కృతి అందామా? చమత్కృతి కాదు. ఆ రచన వాళ్ళు సహజంగా వాళ్ళు అనుసరించినటువంటి అందుకనే అది ఇప్పటికి కూడా అంత డెప్త్, అంత బరువుగా ఉంటుంది అన్నమాట. ఇప్పటికి విన్న నారాయణదాస్ గారు యథార్థ రామాయణంలో కైక అంతఃపురంలో దశరథుడు పడిపోయి ఉంటే సుమంత్రుడు వెళ్ళి చెప్తారు, మీ పిన్ని గారింట్లో ఉన్న నీ తండ్రి నిన్ను చూడాలనుకుంటున్నాడు అని. అప్పుడు స్వామివారు రాముల వారు వస్తే అక్కడ పిల్లవాడి లక్షణం ఎలా ఉంటుందో వివరణ చేస్తారు. అంటే మనకి భాగవతంలో సంతానం 7 రకాలు అని చెప్పింది. మొదటిది కారణజన్మ సంతానం, రెండవది కామజన్మ సంతానం, మూడవది కర్మజన్మ సంతానం, 4వది ఉపేక్ష పుత్రులు, 5వది మిత్రపుత్రులు, 6వది శత్రుపుత్రులు, 7వది సేవకాపుత్రులు. ఈ 7గురిలో పనికొచ్చే వాళ్ళు ఎవరు అన్నారు? 1, 7 పనికొస్తారా అన్నారు. వీళ్ళు సెంట్రల్ కమిషన్ కోసం పుట్టారు అన్నారు. అదేమిటన్నారు? జనార్దనుడు లెక్క అన్నారు. మిగతా 5గురు సెన్సస్ కమిషన్ కోసం పుట్టారు, జనాభా లెక్కకే. అంటే జనాభా లెక్క వేరు, జనార్దన లెక్క వేరు. సహజంగా ఈ 5గురు ఏమంటారు? తల్లిదండ్రులు ఇదే వీడు ఫస్ట్ ఊహ తెలిసిన తర్వాత మాట్లాడే ఫస్ట్ గోల్డెన్ డైలాగ్ ఏంటంటే, పిల్లలు మీకేం తెలియదులే నాన్న ఊరుకో, నీకేం తెలియదు నాన్న ఊరుకో అంటారు. చాలా ఇళ్లలో ఈ పొద్దు పొడుస్తూ ఉంటుంది. మనం కూడా అనుకుంటాం, తెలిస్తే నిన్నెందుకు కనేవాడన్నా, తెలియదు కాబట్టి నిన్ను కన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. హరికథకు సంప్రదాయం ఉంది, అది అనకపోతే
నారాయణదాస్ గారు ఒప్పుకోరు. రాజా రామచంద్ర భగవానికి గట్టిగా అనాలి. ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ వచ్చే అవకాశం మీ ఎనర్జీ వేస్ట్ అవుతుందని భయం లేదు. సీతా మహాదేవికి లక్ష్మణ స్వామికి హనుమానికి వెంకటరమణ గోవింద గోవింద. గోవింద అంటే కూడా నారాయణదాస్ గారు మంచి అర్థం చెప్పారు. ఇదేదో వేదముల చేత పొగడబడ్డవాడు అంతంత జ్ఞానం మనకు వద్దున ఆయన గో విన్ గో విన్ ద చాలు మనకి మన పని అయిపోతుంది. నమస్కారం. మీరు నారాయణదాస్ గారి శిలావిగ్రహావిష్కరణ చేశారు. దేవస్థానం అది దేవస్థానం వారిది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గురువుగా ఉన్నప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు నారాయణదాస్ గారి తర్వాత వాగ్గేయకారులు. నారాయణదాస్ అంటే త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల వారు సంగీత త్రిమూర్తులు అంటారు. హరికథా త్రిమూర్తులు అన్నారు. నారాయణదాస్ గారు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు, పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు, వీరు ముగ్గురిని హరికథా త్రిమూర్తులు అంటారు. సంగీత కళాశాల దాసు గారి విగ్రహం ఒకటి నేను పెట్టేశాను. జరిగింది. వీళ్ళ రచనలు మొత్తం నేను పనిచేస్తున్నప్పుడే అన్ని పబ్లిష్ చేయించాం. ఇప్పుడు వీరి హరికథ గానం ధ్వనిముద్రణ ఎక్కడన్నా జరిగిందా? అది హెచ్ఎంవి వాళ్ళు ఒక 2 కిలోమీటర్ల దూరంలో అంతా పెట్టుకొని నారాయణదాస్ గారిని పెట్టమంటే వీరు శంభోరంగానే గ్రాఫో రికార్డు పగిలిపోయింది. ఇన్ని రికార్డు మీరు రికార్డు పగలబడతారని తెలుసు కానీ మా రికార్డు మీకు దాంట్లో ముద్రణగా ఎక్కడ మంచి కంటం ఆయన గంభీరగా ఆపరేట్ అండి. ఆయన సాహిత్య సేకరణ ఆయన సాహిత్య సేకరణ ఉన్నారు. వాళ్ళ నారాయణదాస్ గారి ముందునోరాలు ఉపాధ్యాయులు రాజరాజేశ్వరి దేవని హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ నాన్నగారు కర్రా ఈశ్వరరావు గారు, వారు నారాయణదాస్ గారు మనవరాలు భర్త. ఆయన ఉన్న అసలు మా గురువు గారికి కళాప్రభుని ఇప్పించింది కూడా వారే. నేను వెళితే ఆయన అడిగారు ఎవరు శిష్యుడి అన్నారు. కరూరు కృష్ణదాస్ గారి శిష్యుడిని అన్నారు. అరే వాడు ఇంకా ఉన్నారా అన్నారు. ఉన్నారండి మా ఇంటి దగ్గర. అరే ఎవరు చెప్పలేదురా అని ఆయన అంబాసిడర్ గారు, తెల్ల అంబాసిడర్ గారు, అది ప్రతి 10 నిమిషాలకి పోగదులుతూ ఆ కారులో మా గురువు గారు ఇంటికి వచ్చి పాతగుంటూ మా ఇంటి దగ్గరే ఉండేవారు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఆయన తీసుకెళ్ళి హైదరాబాద్ కళాప్రభుని ఇప్పించంటే దాసు గారి దగ్గర మా గురువు గారు 14 ఏళ్ళు ప్రత్యక్ష విద్యాభ్యాసం చేశారు. మా గురువు గారు పక్కన లేకుండా నారాయణదాస్ గారు ఎప్పుడు భోజనం చేశారు కదా. మా గురువు గారికి సిగ్గుగా ఉండేది. రోజు మధుకరం చేసి వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఒక్కొక్క రోజు కనపడేవారు కదా, ఎక్కడో తిరుగుతూ ఉండేవారు. ఆయన్ని ఎక్కడున్నారో తిరిగి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తింటున్నా నారాయణదాస్. అంటే మా గురువు గారు చాలా అద్భుతంగా, ఆయన 82 ఏళ్ళు బతికారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు ఎలా ఉంటారో అలా ఉండేవారు. రాఘవేంద్ర స్వామి వారి ఫోటో చూస్తే వాళ్ళు చూడక్కర్లా, మీరు చూస్తే ఆ ఫోటో చూడక్కర్లా. అద్భుతమైన నృత్యం. ఆ నారాయణ దాసు గారు చెప్పేవారు. మా గురువు గారి తర్వాత నేతి లక్ష్మీనారాయణ గారు, వాజ్పేయి సుబ్బయ్య గారు, పుత్తల బ్రహ్మదాసు గారు వీళ్ళంతా చేరారు. రే నీకేమన్నా మంచి నృత్యం కావాలంటే వాడు కృష్ణుడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు బాగా చెప్తాడు. అంటే ఎంత ప్రేమ అంటే మా గురువు గారి మీద దాసు గారు బెజవాడ వచ్చినప్పుడు మా గురువు గారు ఆయన ఇక్కడ కృష్ణలో స్నానం చేస్తున్నారు. ఈయన మండీలకి బిడ్డ పట్టుకొని కృష్ణలో దిగాడు, కృష్ణలో పడ్డారు. అంత దూరంలో ఉన్నారు. ఈ శిష్యులంతా కృష్ణుడు కృష్ణార్పణం అన్నారు. అంటే దాసు గారు ఈదుకుంటూ వచ్చి నేను ఉండగానే అని చెప్పి మా గురువు గారి భుజం పట్టుకొని పైకేశారు. 14 ఏళ్ళు ప్రత్యక్షంగా నారాయణదాస్ గారికి అంటే ఆ గురు కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందినవారు మా గురువు గారు. నాకు చెప్పారు, నువ్వు ఇక్కడ నుంచి అటు వెళ్ళి నీ వృత్తికి లోపం ఉండదు, భగవంతుడు నిన్ను అంటే మా గురువుగారు పెద్దగా ఏనాడు దరిద్రం అనుభవించలేదు, అట్లానే మహదైశ్వర్యం ఉండేది. అలా ఎవరిని వెళ్ళి చేయదాచి ఆయన ఎప్పుడు మాకు తెలిసినప్పుడు కూడా ఎవరిని ఎందుకురా కాసేపు కృష్ణారామ అనుకుందాం, ఏమన్నా ఉంటే వాడు ఇస్తాడు, లేదే వాడు మాత్రం ఏమి ఇస్తాడు అని, అకౌంట్లో ఉంటే ఇస్తాడు లేకపోతే ఏమి ఇస్తాడు అని. వెంటనే ఎవరో వచ్చి ఏమండి ఇదిగో ఇవాళ మా అమ్మాయిని కాపురానికి పంపిస్తున్నాం, ఇదిగోండి ఇది రండి, ఓ నెలకి సరిపడా సరుకులు ఇచ్చేయండి అంతే. ఎవరు కథగా అంటే వాళ్ళు ఎదురుచ్చా లాభ సంతుష్టి అని ఒక మాట చెప్తారు. చేతికి ఏది అందితే అది భగవత్ ప్రసాదంగా
ఇప్పుడు ఇంత వేదాంతం చెప్తున్న వాళ్ళు కూడా ఏమిస్తారు కార్యకర్తలు జేబుల వైపు చూస్తుంటారు మధ్య మధ్యలో. అంటే వాళ్ళ జీవితంలో వేదాంతాన్ని అనుసరించారు, అది చెప్పలేదు, అనుసరించారు. దాస్ గారి జీవితంలో కట్టించేవారు బాగా ఆయనకి ఎప్పుడు ఆయన అసలు దరిద్రం అనేది ఎరగరండి నారాయణ దాస్ గారు. అబ్బా, ఎంతమంది ఎన్ని సన్మానాలు, ఎన్ని గడ్డపిండీరాలు, ఎన్ని గజారోహణాలు. బరోడా మహారాజు గారు, అందగపృథ్వరాజు గారు, ఆయన నేనేం కొలవను, మీరేదో బాగా రాగం పాడతారట, ఆ రాగం పాడండి అన్నారట. నువ్వు పాడమన్నప్పుడు నేను పాడను, నేను పాడుతున్నప్పుడు వచ్చి విను అన్నా. అంటే అటువంటి ఆ భావంతో ఉన్నటువంటి మహారాజులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఆ సరస్వతీదేవిని గౌరవించడం అనేటువంటి సంస్కారం కలిగిన ప్రజలు ఆ సొసైటీ ఆ రోజుల్లో ఉండేది. ఆడియో రికార్డింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవండి, ఆ గురుముఖంగా ఆయన మా గురువు గారు చెప్పుకున్నది మేము చెప్పుకున్నాం, మాకు వచ్చింది. అదే ఆయన ఏం చెప్పారు, నారాయణదాస్ గారి దగ్గర వారు ఏం నేర్చుకున్నారు, మేరు ధైర్య సచర్య నరవర్య శ్రీ రుక్మిణి బాల్యము. ఈ సంప్రదాయం ఎవరు పాడినా అది అందులోనే. అంటే ఇప్పుడు మనకి త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఎలా అయితే నిలబడిపోయినాయో అట్లాగే ఆ సంప్రదాయంలో ఆ స్కూల్లో ఎవరు పాడినా అలాగే పాడాలి. అదేమన్నా కొంచెం అటు ఇటు చేసి పాడుతున్నారు అంటే వీళ్ళు ఆ స్కూల్ వాడు కాదని వెంటనే అర్థమైపోతుంది. తెలుగు సంస్కృతం కాకుండా మిగతా చాలా భాషల్లో మన ఆదిపట్ల నారాయణ గారు ప్రావీణ్యం సంపాదించారు. ఎప్పుడున్న మూను పరమేశ్వరుడు ఏంటి బాడీ అంతయు డస్టు ఈశ్వరుడు గురించి చాలా భాషలు, 8 భాషల్లో. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయన విగ్రహం ఉందండి. అవును, సర్ప్రైజ్ ఏంటంటే మనం వెళ్ళినప్పుడు చూస్తే ఎవరి విగ్రహం లేదు, ఆయన ఒక్కటే విగ్రహం అక్కడ రాసిందనమాట. చూడండి, ఇది ఆదిభట్ల నారాయణ దాసు హరికథా పితామహుడు, సంగీతము సాహిత్యము సరితూచిన త్రాసు. ఒకే కాదు ఒకే కాదే. అది ట్యాంక్ బండ్ మీద కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. మా కాలేజీలో నేను బ్లాక్ స్టోన్తో పెట్టించాను, నల్లశిల. ఇప్పుడు ఆయన సాహిత్యం అంతా ఎక్కడ దొరుకుతుందండి, ఎవరు పబ్లిష్ చేశారండి. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మనవరాలు వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు పాపం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తున్నారు. తర్వాత నేను కాలేజీలో అన్ని ఒక్కొక్క కాపీ 500 చొప్పున వేయించాను. అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు ఈవోగా ఉన్నారు, ఆయన పాపం వెంటనే ఆ ప్రోగ్రామ్ అంతా చేయించారు. సో మనకు కావాలంటే వాళ్ళు ఇస్తారు. అది చాలా బాగుంటుందని అంటే సాహితీ భోజనం చేసే వాళ్ళకి ఎంత కావాలో అంత ఉంటుంది, ఎవరెవరికి ఏం కావాలో అంత క్వాంటిటీలో పెట్టారు నారాయణ. అసలు ఆ తారకం అనేటువంటి గ్రంథం సంస్కృతంలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఈ పెద్ద పెద్ద తర్కశ వేదాంత పండితులందరూ దానికి మాట రాశారు. ఒకే చెప్పారు, రాయాల్సి వచ్చింది కాబట్టి రాశాము, అసలు ఆ మాట రాసే అర్హత మాకు లేదని చెప్పారు. వ్యాఖ్యానాలు కూడా వచ్చినాయండి రాసిన వాటికి. ఉన్నాయి ఉన్నాయా? ఉన్నాయి, అంటే వారి దగ్గర దొరుకుతాయండి. వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఏమండి? అదే నా ఉందండి, నా యొక్క ఉంది, పుస్తకం దొరుకుతుంది. ఇప్పుడు ఆయన సాహిత్యం మీద పిహెచ్డీ ఎవరు చేసింటారు? ఓల్డ్ మంది చేశారు. ఉపాధ్యాయులు రాజరాజేశ్వరి చేసింది, గుండవరం మల్లికా లక్ష్మీనారాయణ శర్మ గారు చేశారు, చాలా మంది చేశారు. ఇప్పుడు మరి హరికథ కళాశాలలో బోధించినప్పుడు ఏమిటి వారి పద్ధతిలో? యథార్థ రామాయణ అంటే యథార్థ రామాయణం ఒక సిలబస్ అండి. 3 ఏళ్ళు ఏమన్నా విశారద కోర్సు, 2 ఏళ్ళు ప్రవీణ కోర్సు, అట్లాగే 4 ఏళ్ళు సర్టిఫికేట్ కోర్సు, 2 ఏళ్ళు డిప్లొమా కోర్సు ఉండేది. అప్పుడు ఇయర్లీ 2 కథలు చొప్పున మాకు సిలబస్ అన్నమాట. అవి చెప్పారు. మాల శ్రీనివాస రెడ్డి గారు ఆయన గురించి సుభాష్ శాస్త్రి, నేను చిరునాడు నేను ఒక్కడే ఏకోసం ప్రయోగం చేయగల అర్హత ఉన్నాను. మీరు తినాలి, ఆయన తినాలి.
అయితే నేను మెడికల్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నవసంఘర్షణ సమితి అని చెప్పి ఒక యాజిస్ట్రేషన్ 6 నెలలు లాస్ట్ మీరు వచ్చినట్టు లాస్ట్ ఆల్మోస్ట్ 6 months to 1 year. అప్పుడు మా సింహాచల శాస్త్రి గారు ఫస్ట్ ఇయర్ బిఏ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మా నిత్యకృత్యం ఏంటంటే ప్రతిరోజు స్టూడెంట్స్ మొత్తం రావడం 2,000 మంది హిందూ కాలేజీ ఏసీ కాలేజీ వాళ్ళంతా రోజు ఒక కార్యక్రమం చేయడం, బస్సులు రావడం, అరెస్ట్ అవ్వడం, మాతో పాటు అరెస్ట్ అయ్యేవాడు. ఒకసారి లాలాపేట పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడు ఒక 200-300 స్టూడెంట్స్ ఉన్నాం లాలాపేట స్టేషన్లో పెట్టారు. ఆయన హరికథ చెప్పాడు. హరికథ చెప్తే పోలీసు అందరూ మొత్తం ముద్దులు అయిపోయి మా అందరికి కాఫీలు ఇచ్చారు. అప్పటి నుంచి మా స్నేహం కదా అబద్ధం చెప్తాను ప్రతి ఆదివారం మాస్టర్కి వస్తుండేవారు ఆయన. ఇంకా మా స్నేహం అలా కంటిన్యూ అవుతుంది. మంచి భోజన ప్రియుడు, మంచి వంటగాడు కూడా అద్భుతంగా. మన 2 years బ్యాక్ వండినప్పుడు 16 పదార్థాలతో నాకు భోజనం పెట్టాడు. తర్వాత ఇంకొకటి ప్రసాద్ గారికి కూడా తెలుసు, ఈయన మంచి వక్త. ఆ రోజుల్లో వరుసనే 3 సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ డిబేటింగ్లో వచ్చింది ఒకే ఒక్కడు ఇప్పటి వరకు మన సింహాచల శాస్త్రి. 3 సంవత్సరాలు వచ్చినందుకు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజుల్లో రజత కమలం ఇచ్చిందన్నమాట. తర్వాత ప్రసాద్ గారు తెలుసు, ప్రసాద్ గారు లెక్చరర్గా ఉన్నప్పుడు మంగళగిరి కాలేజీలో శాస్త్రి గారు వస్తున్నారంటే ఆ రోజుల్లో డిబేటింగ్కి అందరూ అని కూర్చోవాల్సిందే. ఎంత మాటగాడి, అన్నిటికంటే కూడా పెద్ద స్నేహశీలి, నిరాడంబరుడు. మన వేదిక కొత్త కదా, చాలా గర్వపడుతూ ఉంటాను. ఎప్పుడు ఇంట్లో చూసినా సింహాచల శాస్త్రి చెప్తూ ఉంటాను. నేను అమెరికాకి రావడానికి కారణం తోటపల్లి ప్రసాద్ గారు. 2014 తానా వాళ్ళతో లెటర్ ఇచ్చింది వారు. తర్వాత 2024లో మళ్ళీ నా 2000 లెటర్ ఇచ్చింది కూడా ఆయన. సో చాలా సంతోషం. మా సింహాచల శాస్త్రి గారు వచ్చి ఈరోజు చక్కగా ఆదిపట్ల నారాయణ దాస్ గారి గురించి వ్యాఖ్యానించారు. ఆయన ఈ మధ్య యాక్చువల్గా యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆయనే. యూట్యూబ్ పెడితే ఆయన అన్నీ కూడా చాలా మంది అసలు చేస్తున్నారు. మాకు చాలా సంతోషం. సమాజం చక్కగా మనం పెట్టిద్దాం, ఇక్కడ 200-300 పెట్టించాలి. చాలా సంతోషం. ప్రసాద్ గారు ఆయన గురించి సార్ వాస్తవానికి అంటే చాలా మంది హరికి పొందని చెప్పేసి వచ్చారు సార్ ఈరోజు. చాలా మంది పెట్టిపోయినటువంటి వాళ్ళు నేను వాళ్ళని వెనక్కి సార్ ఇంటికి వెళ్తాను సార్ ఉండండి మరి వాళ్ళ హరికి చదవలేదు కదా సార్ అని చెప్పేసి మీనాక్షి గారు వెళ్ళిపోయినట్టున్నారు. మీనాక్షి గారు వెళ్ళారు. వాళ్ళు ఎన్నో కంపెనీ దానికోసం వచ్చారు. ఈయన వచ్చారు కదా హరికథ పెట్టాలని అంటే మీరు పెట్టండి, మేము ఉంటామని చెప్తున్నాను. ఆగుతున్నాను. చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఏంటంటే, నేను పూర్వాశ్రమంలో కాలేజీ లెక్చర్గా ఉన్నప్పుడు ఉయ్యూరులో కేవ్ అని ఉంటుంది. కేవ్ అంటే కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ ఉయ్యూరు ఎంప్లాయీస్. అది ఒక ప్యాకాట్ క్లబ్ యాక్చువల్. అక్కడ కాలేజ్ లెక్చరర్స్, కేసీపీల ఎంప్లాయీస్, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, ఇతర ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో మెంబర్స్ ఉంటారు. సో దాంట్లో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, వేరే విషయం. అక్కడ ప్యాకాట్ అనేది సరే అందరికీ తెలిసిన వ్యసనమే కదా. నేను కూడా ఆడుతుండేవాడిని, కానీ పెద్ద దృష్టి ఉండేది కదా అందరికీ ఆక్షేపం కోసం. ఈ వ్యవహారానికి బాగుంది. నన్ను సెక్రటరీ ఉంచారు. సెక్రటరీ ఉంచినప్పుడు ఏదో నేను కూడా ఈ ప్యాకాట్ లేదని చెప్పి దీని స్వరూపం మారుద్దామని ముందు ఒక షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ వేసింది. షటిల్ కోర్ట్ వేసినప్పుడు లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్ అందరికి కాల్ చేసి, మిగిలిన నాన్ ప్యాకాట్ వాళ్ళందరికీ కాల్ చేసి ఇట్లా షటిల్ కోర్ట్ వేసారు, మీరు తప్పనిసరిగా రావాలంటే సరే మాకు వ్యాఖ్యానం కోసం సాయంత్రం వ్యాయామం కాదు వస్తామని చెప్పి వచ్చారు. తర్వాత చిన్న బిల్డింగ్ కట్టి దాంట్లో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశాం. నేను ఉయ్యూరులో కావాలి, ఎందుకంటే నా వైఫ్ ఉయ్యూరు కాలేజీలో పనిచేసి, నేను మంగళగిరి డిగ్రీ కాలేజీలో పనిచేసాను. ఉయ్యూరులో మంగళగిరి రోజు షటిల్ అనమాట. కొట్టినప్పుడు మధ్యలో విజయవాడ కదా, విజయవాడలో ఎక్కడ ఉయ్యూరు రావడానికి ఇంకా 2 రోజులు టైం ఉన్నటువంటి మ్యాగజైన్స్ అన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ కడగానే కొత్త మ్యాగజైన్స్ వచ్చి వారపత్రికలే కదా. ఇప్పుడు ఆ చతుర జ్యోతి పత్రికలు వచ్చి చదువుకోవడానికి చాలా మంది ఎక్కువగా వస్తుండేవారు.
దాన్ని ఏం చేసామంటే ఇది మరి ప్యాకాట్ కాకుండా దీన్ని ఏదన్నా చేద్దాం సాంస్కృతిక పరంగా సాహిత్యపరంగా అని నేను మా ప్రెసిడెంట్ అప్పుడు కాశీ విశ్వేశ్వరరావు అని కాలేజ్ ప్రిన్సిపల్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ కాశీ మాస్టర్ అన్నారు చేయవయ్యా ఇది కూడా చేయంటే అప్పుడు నేను ఏం చెప్పానంటే విశ్వవిద్యాలయ స్థాయిలో వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహిద్దామండి అన్నాను. ఓకే చేసుకుంటాం. అందువల్ల మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకి కళాశాలలకి సర్కులర్ పంపి రాష్ట్ర స్థాయి పోటీలు పెడుతున్నాం. ఆసక్తి మన వాడు పాల్గొనవచ్చుంటే ఇప్పుడు 100 వచ్చింది. సరే 100 మన దాన్ని స్క్రీన్ చేసి మొత్తం ఒక 40-50 మందిని వక్తృత్వ పోటీ అయితే రాష్ట్ర స్థాయి పోటీలు ఆహ్వానించాం. దాంట్లో చాలా మంది వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఒక ఆయన వచ్చి ఇప్పుడు హిందూ కాలేజ్ చదువుతున్నాడు, అంతేగా అద్భుతమైన ప్రసంగం చేశాడు. దానికి జడ్జెస్ ఏ అవసరం లేదు. భారతీయ సంప్రదాయం సంస్కృతి దాని మీద మాట్లాడినప్పుడు ఇంకా అసలు దాంట్లో క్వశ్చన్స్ ఏం లేవు. ఇంకా జడ్జెస్ స్కోరింగ్ కూడా అంతటి కళ్ళొప్పని చూశారు. ఫస్ట్ అది ఎప్పుడో దానికి షీట్ కూడా ఒకసారి చూపించారు చూపించారు. నాకు అది గుర్తుకోలేదు. అది ఇప్పుడు అయిపోయింది కదా పూర్వాశ్రమంలో. నేను శ్రీనివాసరెడ్డి గారు ఏదో మాట్లాడుకుంటూ చాలా సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఒక మిత్రుడు ఉండేవాడు గుంటూరులో హరికథ చెప్పేవాడు అది అని చెప్పి నాకు ఎందుకో వచ్చింది. ఆయన అయి ఉంటాడు, పేరు చెప్పండి సింహాచలం శాస్త్రి. ఫోన్ చేస్తే మీరు ఎప్పుడన్నా వచ్చారో ఊరంటే వచ్చామన్నారు. పోటీలో పాల్గొన్నారు. ఆ సంవత్సరం మీరు మొదటి బహుమతి వచ్చినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, పురాణ శక్తి గారు తెలుసు కదా, పురాణ సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథికి ఆహ్వానించి ఒక వార్షికోత్సవం పెట్టి ఆయన ముఖ్య అతిథి బాబాయ్ తెలుసు, బాబాయ్ హోటల్, బాబాయి పిన్ని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి దాంట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్. బాబాయ్ ఎందుకు తీసుకొచ్చామంటే మీ అందరూ తెలిసి ఉండదు బహుశా, బాబాయ్ హోటల్లో పదార్థాలు ఎంత పరిశుభ్రంగా ఉండేవి అంటే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు నీకు జ్వరం తగ్గింది నువ్వు పచ్చం చేయొచ్చు అంటే బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ అంత పరిశుభ్రంగా చేసేవారు. అంటే వృత్తిపరంగా ఎంత నిబద్ధతో పనిచేస్తున్నారు అనే దానికి ఉదాహరణగా ఆయన సంస్కరించు. దానికి అక్కడ రాడాయన నేనంటే చాలా గౌరవం. లోపలికి వెళ్తే నన్ను ఆ హోటల్లో కూర్చోబెట్టేవాడు కదా, పెద్ద మంచం ఉండేది, ఆ మంచం మీద కూర్చోబెట్టి అన్ని వరుస నేను వద్దు బాబు అన్నందుకు వచ్చేవాడు. అంత పరిచయం. సరే ఆయన తీసుకొచ్చేసాము. అప్పుడు ఈయనకి ప్రథమ బహుమతి వచ్చినాను. అలా ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మేత్రి మాట్లాడుకుంటే ఈయన కనెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. బహుశా మీరు చెప్పినట్టుగానే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కానీ సింహాచలం శాస్త్రి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు మనకు అద్భుతమైనటువంటి కళాకారులు, ప్రస్తుతం ఉన్నటువంటి కళాకారుల్లో మంచి కళాకారులు, మంచి సాహితీవేత్త, మంచి హాస్య చతురత ఉన్నది. ఇంత ప్రైవేట్ కూర్చుంటే చాలా చాలా విషయాలు ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ కూడా ఎప్పుడు చేస్తారు. పబ్లిక్ చాలా సంతోషం సార్, చాలా వారు అన్నట్టు ఎక్కడ చూసినా ఇప్పుడు యూట్యూబ్లో మీ చిన్నవి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఆ ఉన్నటువంటి 30 సెకండ్లోనే హాస్యాన్ని మీరు శిఖరంగా స్థాయికి తీసుకెళ్తారు. మీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సాంప్రదాయమైనటువంటి తెలుగులోనే చాలా సమయస్ఫూర్తితో ఆంగ్ల పదాలు ఉపయోగించారు. అది మీ యొక్క చాలా ప్రత్యేకత. మిగతా వారికి ఎవరికి లేనటువంటి ఒక ప్రత్యేకత. అది మీరు ఆంగ్లాన్ని వాడినట్టుగా ఉంటుంది. అది మీరు దాన్ని ఆ విషయాన్ని నొక్కి చెప్పినట్టుగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఆంగ్లం ఎందుకు వాడుతుంది అనేటువంటి ఆ నెపం మీ మీద రానే రాదన్నమాట. అటువంటి గొప్ప చిత్రత నేను ఎప్పటికయ్యది అప్లికబుల్ అప్పటికా టాకుటాకి అదర్స్ హాఫిల్ హత్తిప్పక హత్తవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్స్ మధ్య అని నేను లీవ్ లెటర్ రాసేవాడిని కదా. ఆదిభట్ల నారాయణ దాసుని చిరతల సౌవడి నా తెలుగు ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు
తెల్ల దొరకు నిలువెల్ల ఒణుకు అల్లూరి ములుకు నా తెలుగు జబ్బ చరిచి పెందెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార తెలుగు నాగస్వరముల కులుకులాల నాగావళి నా తెలుగు అమృత మదనమున కవతరించిన శ్రీ కూర్మం నా తెలుగు సరస కవిత వినసొంకులైన ప్రియ సఖుల శ్రీముఖం నా తెలుగు.